అనుకున్నదే జరిగింది. నయవంచన అనేది తమ డిఎన్ఏ అని కాంగ్రెస్ మరోసారి నిరూపించుకుంది. దగా అనే కుట్ర కణాలు తమ రక్తంలోనే ఉన్నాయని చాటి చెప్పుకుంది. ఎన్నికల ముందు చెప్పిన మాటలన్నీ నీటి మూటలే చేసింది కాంగ్రెస్ పార్టీ. రైతులను ఓటు బ్యాంకు కింద వాడుకోవడం, అధికారంలోకి వచ్చాక వారిని చిత్తు కాగితంలా విసిరి పారేయడం హస్తం పార్టీకి అలవాటైంది. ఓట్లు వేయించుకునేదాకా రైతు భరోసాని ఊరించి చివరికి ఉసూరుమనిపించారు. రెండుసార్లు రైతు బంధు డబ్బులు ఎగ్గొట్టిన కాంగ్రెస్ పాలకులు చివరికి రైతు భరోసాకు కూడా కొర్రీలు పెట్టారు. రైతు భరోసా కోసం దరఖాస్తు పెట్టుకోవాలని రైతుకు షరతులు పెట్టారు. 6 ఏళ్లుగా లేనిది ఇప్పుడెందుకని అన్నదాతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎలాంటి దరఖాస్తులు లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులందరికీ పెట్టుబడి సాయం అందించిందని గుర్తు చేశారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 2014లో తెలంగాణ తొలి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని స్థిరీకరించాలి, రైతును రారాజు చేయాలి అనే ఉద్దేశంతో భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవ్వరు ఆలోచించని విధంగా ఒక విప్లవాత్మకమైన పథకానికి రూపకల్పన చేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టకపోయినా, ఓట్ల కోసం ఆ మాట చెప్పకపోయినా, రైతుల మీద ప్రేమ ఉండే నాయకుడు కాబట్టి, తాను స్వయంగా రైతు కాబట్టి కేసీఆర్ గారు రైతుకు పెట్టుబడి ఇవ్వాలి, రైతు దాన్ని ఏ రూపంలో వాడుకున్నా వ్యవసాయంలో రైతుకు పెట్టుబడి ఇవ్వాలి అని ఆలోచన చేసి దాన్ని అమలు చేసిన నాయకుడు మా నాయకుడు కేసీఆర్ గారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 11 సీజన్లకు వరుసగా దరఖాస్తు పెట్టే అక్కర్లేకుండా, దండం పెట్టే అక్కర్లేకుండా, దఫ్తర్ల చుట్టూ చక్కర్లు కొట్టే అక్కర్లేకుండా రైతుకు రాష్ట్రంలో నేరుగా వాళ్ళ ఖాతాలో టైంకు టంచన్గా టింగు అనుకుంటే సప్పుడు అయికుంటా బ్రహ్మాండంగా ఖాతాలో పైసలు పడుతుండే. 1 కాదు, 2 కాదు, 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసిన నాయకుడు 11 సీజన్ల పాటు కేసీఆర్ గారు. ఇప్పుడు సంవత్సరం దాటిపోయిన తర్వాత కూడా రూపాయి కూడా రైతు బంధు రూపంలో ఈ ప్రభుత్వం వేయలేదు. వరంగల్ రైతు డిక్లరేషన్లో రేవంత్ ఏం చెప్పాడు? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకేసారి రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నాడు. రైతు భరోసా పథకం కింద భూమి ఉన్న రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఎకరాకు ఏడాదికి 15,000 ఇస్తామని హామీ ఇచ్చాడు. భూమి లేని రైతు కూలీలకు ఏటా 12,000 ఆర్థిక సహాయం చేస్తామని వాగ్దానం చేశాడు. అన్ని పంటలకు మద్దతు ధర ఇస్తామని నమ్మబలికాడు. ఇంకా నోటికొచ్చినవి ఏవేవో చెప్పాడు. అందులో ఏ ఒక్కటి అమలు చేయలేదని కేటీఆర్ దుయ్యబట్టారు. ఇది వరంగల్ డిక్లరేషన్ అని చెప్పి బిల్డప్. ఎన్నికలకు ముందు వరంగల్లో రైతు డిక్లరేషన్ అని చెప్పి రాహుల్ గాంధీ గారిని తెచ్చి ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి రాష్ట్రంలోని రైతులను రాజులు చేస్తాం, కేసీఆర్ గారు మీకు అన్యాయం చేసిండు, మేము మిమ్మల్ని ఉద్ధరిస్తామని చెప్పి ఎంత బిల్డప్ ఇచ్చిండ్రంటే రైతు భరోసా కింద 15,000 ప్రతి ఎకరానికి ఇస్తాం, కౌలు రైతులకు కూడా 22 లక్షల మంది కౌలు రైతులకు కూడా ల్యాండ్ ఓనర్స్తో పాటు కౌలు రైతులకు ఇస్తాం. ఇది వాళ్ళ డిక్లరేషన్. అదే మాదిరిగా ఒకటేసారి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం, రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తాం, బోనస్ 500 రూపాయలు ఇస్తాం. ఇక చాలా చెప్పిండ్రు కథలు. ఇక ఇది వాళ్ళ రైతు డిక్లరేషన్. ఇది మళ్ళీ వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చిన హామీలు, వ్యవసాయ రంగానికి వాళ్ళు ఇచ్చిన హామీలు చదివితే చాటుతాడంత లిస్ట్ ఉంది. రైతు భరోసా కావాలంటే రైతులు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ పెట్టుకున్న వారికి మాత్రమే పెట్టుబడి సాయం ఇస్తారట. రైతు భరోసా కోసం రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. అంటే రైతు సాగు చేసిన భూమికి మాత్రమే పెట్టుబడి ఇస్తారన్నమాట. అదే జరిగితే బీడుగా వదిలేసిన భూములకు రైతు భరోసా రానట్టే లెక్క. అంటే లక్షలాది ఎకరాలకు రైతు భరోసా ఎగ్గొడతారన్నమాట. లబ్ధిదారుల్లో కోతలు పెట్టేందుకే ఇలా కొర్రీలు పెడుతున్నారని రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది రైతులను మోసం చేయడమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఎన్నికలకు ముందేమో కాంగ్రెస్ ఇస్తుంది రైతు డిక్లరేషన్, కానీ ఎన్నికలు అయిపోయినాక ఇప్పుడేంది రైతులు ఊళ్ళ ప్రమాణ పత్రం అన్నట, గవర్నమెంట్కు రైతు ప్రమాణ పత్రం అన్నట్టు. ఇప్పుడు ఇక ఇంతకంటే విచిత్రమైన ముచ్చట మేమైతే అన్నట్టు వినలేదు. మాకు ఇంకా ఆశ్చర్యం ఎక్కడ అనిపిస్తుందంటే, ఇదే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వచ్చిన మొదటి 10-15 రోజులలోనే ఈ డ్రామా షురూ చేసిండ్రు. ఏమని పెట్టి రానాడు? ప్రజాపాలన,
దరఖాస్తులు పెట్టుకోండి అంటే పాపం 1,06,00,000 మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. ఈ దరఖాస్తులలో మీరు చూడొచ్చు, స్పష్టంగా రాసింది ఇక్కడ రెడ్ మార్క్తోని ఇక్కడ మార్క్ చేసి ఉంది. ఈ దరఖాస్తులు దేనికి తీసుకున్నారు అన్నాడు? దేనికంటే మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకంల కొరకు. ఈ ప్రజాపాలన దరఖాస్తులు 1,06,00,000 దరఖాస్తులు రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించింది. ప్రజాపాలన అయిపోయినాక చెప్పింది, మేము స్వీకరించినాం దరఖాస్తులు, మాకు దరఖాస్తులు అందినాయి, ముట్టినాయి అని చెప్పింది. ఇది ప్రజాపాలనలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు రైతు భరోసా కోసం కూడా రాష్ట్రంలోని రైతులందరి దగ్గర సమాచారం సేకరించింది, తీసుకున్నది. ఇలా ప్రభుత్వం దగ్గర ఉండాలి. అది కాకుండా మొన్నటిదాకా కులగణన అని చెప్పి రాయించుకోమన్నారు. అంతకుముందేమో ప్రజాపాలన అని చెప్పి ఆగమాగం చేసిండ్రు. చాంతాడంత లైన్లు కట్టించారు ఎక్కడికక్కడ. ఇప్పుడు మళ్ళా కొత్తగా రైతులు ఊళ్ళల్లో ప్రమాణపత్రం ఇవ్వాలి, ఇస్తేనే మేము మీకు పైసలు ఇస్తాం. పంట పెట్టుబడి సాయానికి ప్రతి రైతు నుంచి దరఖాస్తు తీసుకోవాలని నిర్ణయించినట్టు కేబినెట్ సబ్ కమిటీ లీకులిచ్చింది. ఈ నెల 5, 6, 7 తేదీల్లో గ్రామ సభలు నిర్వహించి రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా విధి విధానాలపై రూపొందించిన నివేదిక రేపు కేబినెట్ ముందుకు రానుంది. అందులో విధి విధానాలను ఖరారు చేయనున్నారు. ఇక ప్రతి రైతు పెట్టుబడి సాయం కోసం ప్రభుత్వానికి ఆర్జీ పెట్టుకోవాల్సిందే. నేను పలానా భూమిలో పంటలు వేశాను, నాకు సహాయం చేయండి మహాప్రభు అని వేడుకోవాలన్నమాట. ఆఖరికి రైతులను యాచకులుగా మారుస్తోంది కాంగ్రెస్ సర్కారు. ఆనాడు కేసీఆర్ గారేమో రైతును శాసించే స్థాయికి తీసుకొచ్చిండు. రైతు శాసించాలే, ప్రభుత్వ అధికారులను కానీ, వ్యవసాయ శాఖను కానీ, రెవెన్యూ శాఖను కానీ రైతు శాసించేటట్టు ఉండాలని కేసీఆర్ గారు కలలు కన్నారు. వీళ్ళేమో రైతు యాచించాలే, రైతు అడుక్కోవాలి, రైతును బిచ్చగాని చేయాలి, రైతు అధికారుల ముందు సాగిలపడాలి అన్నట్టుగా వీళ్ళ వ్యవహారం ఉన్నది. ఎంత దారుణం అంటే ఎలక్షన్లకు ముందు ఈ సన్నాసులు, కాంగ్రెస్ సన్నాసులు వీళ్ళే కదా అఫిడవిట్లు తీసుకుపోయి దేవుళ్ళ కాడ పెట్టింది. ఆ రోజు వీళ్ళే కదా డిక్లరేషన్లు అని చెప్పి దేవుళ్ళ మీద ఒట్లేసుకొని దేవుళ్ళ కాడ పెట్టి పూజలు చేసి మేము రాగానే మొత్తం చేస్తామని చెప్పింది వీళ్ళే కదా. ఇవాళ ఆ డిక్లరేషన్లు ఏమో మాయమైనాయి. ఇవాళ రైతు ప్రమాణ పత్రం రాసి ఇవ్వాలనే ఒక దిక్కుమాలిన విధానాన్ని వీళ్ళు తీసుకొని వస్తూ ఉన్నారు. రైతు బంధులో ఏదో జరిగింది, తప్పు జరిగింది అని ముందైతే బట్టగాల్చి మీదేసి ఆ తర్వాత ఆ పథకాన్ని బొందబెట్టడమే ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం లెక్క కనబడుతున్నది. అందుకే మేము రాష్ట్ర రైతన్నలను అడుగుతున్నాం, నిలదీయండి, ప్రభుత్వాన్ని నిలదీయండి, అడగండి ఎందుకు ఇవ్వాలి ప్రమాణ పత్రం. నేను పెట్టిన కదా ప్రజాపాలనల దరఖాస్తు, ఏడవైంది నా దరఖాస్తు అని అడుగుండ్రి. 1,06,00,000 మంది దరఖాస్తు పెట్టిండ్రు ప్రజాపాలనలో. మరి మొత్తం వివరాలు నీ ప్రభుత్వం కాడ ఉండాలి కదా. మరి ఎక్కడ పోయినాయి ఇప్పుడు ఆ వివరాలని? మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? ఎన్నిసార్లు అడుగుతావు? ఇప్పటికే 12 సీజన్లు కేసీఆర్ ప్రభుత్వం వేసింది కదా రైతు బంధు. మరి ఆ ఖాతాలన్నీ నీ దగ్గర ఉన్నాయి కదా. 70 లక్షల మంది ఖాతాలు నీ కాడున్నాయి. 80,000 కోట్లు ఆల్రెడీ ఖాతాలలో పడ్డాయి. వాళ్ళు ఎవరో నీకు ఎరికే, వాళ్ళ సర్వే నెంబర్ ఎరికే, వాళ్ళ మొత్తం విస్తీర్ణం ఎంత, పొలం ఎంత, ఎవరికి ఎంత ఉన్నది అన్నీ తెలుసు నీకు. తెలిసి కూడా ఇవాళ మళ్ళొక్కసారి నువ్వు ఈ ప్రయత్నం చేస్తున్నావు అంటే ఖచ్చితంగా ఇవాళ కటింగులు పెట్టతందుకు ఎగ్గొట్టతందుకే అనేది స్పష్టంగా కనబడతా ఉన్నది. అందుకే మేము రైతులను అంటా ఉన్నాం, నిలదీయండి ప్రభుత్వాన్ని, అడగండి. ఏం అడగండి? ఈ పోస్టర్లు ఊరూరా వేస్తాం. ప్రభుత్వం ఇప్పటి వరకు ఎగ్గొట్టింది, ఈ ప్రభుత్వం వచ్చినాక ఎగ్గొట్టింది ఒక్కొక్క రైతుకు మొత్తం అందరు రైతులకు కలిపితే దాదాపు 26,500 కోట్ల రూపాయలు. పోస్టర్లు ఊరూరా వేస్తాం. చెప్పు సమాధానం ఒక్కొక్క రైతుకు. నువ్వు చెప్పిన ప్రకారం ఏమన్నావు నువ్వు అన్నాడు? డిసెంబర్ 3కు ముందు తీసుకుంటే 5,000, డిసెంబర్ 3 తర్వాత తీసుకుంటే 7,500 ఎకరానికి. ఇది రేవంత్ రెడ్డి చెప్పిన మాట. వేసినావా మరి 7,500 చొప్పున? ఒక్కలకన్నా పడ్డదా ఈ రాష్ట్రంలో? అందుకే మేము అంటున్నాం, ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరానికి నువ్వు పడ్డ బాకీ 17,500 రూపాయలు. ఒక ఎకరానికి బాకీ 17,500. ఒక ఎకరానికి 17,500 అయితే ఇగో 2 ఎకరాలకు ఎంత, ఎవరికైనా ఎక్కలు రాకపోతే 2 ఎకరాలకు ఎంత, 3 ఎకరాలకు ఎంత, 7 ఎకరాలకు ఎంత, ఇవన్నీ ఊరూరా పోస్టర్లు వేస్తాం. రైతులు అడుగుతారు, ప్రభుత్వాన్ని సమాధానం చెప్పాలి. ఎందుకంటే నువ్వు తప్పించుకుంటా అనుకుంటున్నావు, రైతు బంధును మొత్తానికి బొండిగా విసికి చంపేస్తా అనుకుంటున్నావు, రైతు బంధును లేకుండా చేస్తే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా పోతాయి అనే ఒక చిల్లర ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. కానీ వదిలిపెట్టాం, బరాబర్ అడుగుతాం, అన్నీ అడుగుతాం.
రైతుకు ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఎన్ని ఎకరాల్లో ఏ ఏ పంటలు సాగు చేశారు, ఇలాంటి వివరాలన్నీ దరఖాస్తు ద్వారా ప్రభుత్వానికి ఇవ్వాలి. నిజానికి సాగు భూముల లెక్కల కోసం ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఏఈఓల ద్వారా పంటల నమోదు సర్వే చేయిస్తోంది. అది కాకుండా ప్రత్యేకంగా శాటిలైట్ సర్వే చేయించడానికి మంత్రి తుమ్మల ఇప్పటికే శాటిలైట్ సర్వే కంపెనీలతో సమీక్ష కూడా నిర్వహించారు. ఈ రెండు విధానాల్లో ఎలాగో సాగు లెక్కలు తెలిసిపోతాయి. మరి అలాంటప్పుడు మళ్లీ రైతుల నుంచి దరఖాస్తులు తీసుకొని పంటల వివరాలు సేకరించడం ఎందుకన్నది $1 మిలియన్ ప్రశ్న. నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ఎవరు ఇవ్వాలి ప్రమాణ పత్రం? నిజానికి మీకేమైనా సిగ్గుందా అసలు? నీ ప్రభుత్వానికి ఎవరు ఇవ్వాలి అసలు? నువ్వు ఇవ్వాలి, నీ ప్రభుత్వం ఇవ్వాలి. ఊరూరా ప్రమాణ పత్రము, డిక్లరేషన్ ఏమని ఇవ్వాలి? నువ్వు చెప్పు. నువ్వు అసలు నీ ప్రభుత్వం రుణమాఫీ చేసింది అని బయట డైలాగులు కొడుతున్నావు. పెట్టు ఊళ్ళల్లో లిస్టు. ఏ ఊళ్ళో ఏ రైతుకు ఎంత రుణమాఫీ అయిందో దమ్ముంటే పెట్టు లిస్టు. ఎన్ని లక్షలకు చేసింది పెట్టు దమ్ముంటే. ఊళ్ళో పంచాయతీ కాడ, గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడ మొత్తం లిస్టు పెట్టు. ఎవరికి ఎంత అయిందో ఎరకైతుంది ప్రజలకు కూడా. రెండవది, ఏమి ఇవ్వాలి నువ్వు? డిక్లరేషన్ నువ్వు ఇవ్వాలి, నీ ప్రభుత్వం ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి చెప్పాలి. నువ్వు ఈ ఊరిలో ఎంతమంది భూ యజమానులు ఉన్నారు, ఎంతమంది కౌలు రైతులు ఉన్నారు, రేపు నువ్వు భూ యజమానులకు రైతు భరోసా ఎట్లా ఇవ్వబోతున్నావు, ఎట్లా నువ్వు కౌలు రైతులకు ఇవ్వబోతున్నావు, లిస్టు పెట్టు. డిక్లరేషన్ నువ్వు. మూడో డిక్లరేషన్ నువ్వే ఇవ్వాలి. ఏ ఊర్లో బోనస్ ఎంతమందికి ఇచ్చినావు పెట్టు. ఏ ఊర్లో కాంటా ఎంత పెట్టినావు, ఏ ఊర్లో ఎంత కొనుగోలు చేసినావు, ఎంత జోకినావు, ఎంత కొన్నావు, ఎంతకు నువ్వు పైసలు ముట్టినాయి పెట్టు లిస్టు. అట్లే ఇంకోటి పెట్టాలి లిస్ట్. నువ్వు ఏ ఊళ్ళో రైతు కూలీలు ఎంతమంది ఉన్నారు, ఎవరికి ఎంత బాకీ పడ్డావు, ఒక లిస్టు పెట్టు. డిక్లరేషన్ ఇవ్వాల్సింది రైతులు కాదు, ప్రమాణ పత్రం ఇవ్వాల్సింది రైతులు కాదు. ఇవాళ ఇమానం తప్పిన ప్రభుత్వం ఇవ్వాలి. ఇకపోతే రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం 3 రోజుల గడువు మాత్రమే ఇవ్వడం మరో విచిత్రం. రైతులందరూ సర్కారుకు అప్లికేషన్ పెట్టుకోవడానికి 3 రోజులు ఎలా సరిపోతాయి? ఊళ్ళో ఎకరమో అరెకరమో భూమి ఉండి పట్టణాల్లో చిరుద్యోగాల్లో చిన్న చిన్న వ్యాపారాల్లో చేసుకుంటున్న వారి సంఖ్య భారీగానే ఉంటుంది. చాలా మంది రైతులు తమ బిడ్డలకు పసుపు కుంకుమ పుట్టింటి కట్నం కింద ఎకరమో అరెకరమో భూములు రాసిస్తుంటారు. పొట్టకూటి కోసం గల్ఫ్ దేశాలకు, ఇతర దేశాలకు వలస వెళ్లిన రైతులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళంతా గ్రామాలకు వచ్చి దరఖాస్తు చేసుకోవాలంటే కష్టంతో కూడిన వ్యవహారం. బడుగు బలహీన వర్గాల రైతులను కూడా ఇబ్బంది పెట్టే విధంగా దరఖాస్తు అనే ఒక మూర్ఖపు నిర్ణయాన్ని కేబినెట్ సబ్ కమిటీ ఎందుకు తీసుకుందో ఎవరికీ అర్థం కాని విషయం.
గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రైతు బంధు కావాలని ఎవరైనా అడిగారా? దరఖాస్తు పెట్టుకోవాలని గత ప్రభుత్వం ఎప్పుడైనా అడిగిందా? జీరో అప్లికేషన్, ఒక దఫ్తర్ లేదు, ఒక దరఖాస్తు లేదు. రైతులెవరూ అడగలేదు. బీఆర్ఎస్ పార్టీ కూడా తమ మేనిఫెస్టోలో చెప్పలేదు. కేసీఆరే పెద్ద మనసుతో ఆలోచించి రైతు బంధు అనే గొప్ప పథకాన్ని తీసుకొచ్చారు. తాను స్వయానా రైతే కాబట్టి ఆ కష్టం తనకు అనుభవమే గనుక కేసీఆర్ పెట్టుబడి సాయాన్ని రైతులకు అందిస్తూ వచ్చారు. తారతమ్యాలు లేకుండా భూమి ఉన్న ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించారు. అర్థం లేని కొర్రీలు, అడ్డగోలు కోతలు పెట్టకుండా రైతులందరినీ ఆదుకున్నారు. కేసీఆర్ ఇచ్చిన పెట్టుబడి సాయంతోనే తెలంగాణ రైతులు భూమికి బరువయ్యేంత పంట పండించారు. దానివల్లే కదా మనం పంజాబ్ సరసన చేరాం. కేసీఆర్ రెక్కల కష్టం వల్లే కదా తెలంగాణ దేశానికే అన్నపూర్ణ అయ్యింది. కానీ ఇప్పుడు రైతు బంధును బొంద పెట్టడానికి కాంగ్రెస్ కుట్ర చేస్తోందని కేటీఆర్ ధ్వజమెత్తారు. పెద్దలు ఓ సామెత చెప్తారు, ఒక కుక్కను చంపే ముందుగా దానికి పిచ్చి కుక్క అని ముద్రేయాలి. అట్లయితే దాని సంపుడు అల్కగా అవుతుంది. ఇప్పుడు రైతు బంధు పథకాన్ని కూడా బొందబెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. ముమ్మాటికి నేను మా పార్టీ తరఫున ఆరోపణ చేస్తా ఉన్నా. రైతు బంధు అనే ఒక విప్లవాత్మకమైన పథకాన్ని బీఆర్ఎస్ పార్టీ తెస్తే కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా చేస్తా అని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి చెప్పిండో అప్పుడే రైతులందరూ రాష్ట్రంలో అర్థం చేసుకుని ఉండాలి. దీన్ని కూడా ఖచ్చితంగా మింగేస్తాడు కాంగ్రెస్ పార్టీ. దీన్ని కూడా బొందబెడుతుంది రైతు బంధును అని. రైతు బంధులో 22,000 కోట్లు పక్కదారి మళ్ళీనాయని చెప్పి ఇవాళ బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నాం అంత మంచి పథకాన్ని. నేను అడుగుతున్న వ్యవసాయ మంత్రి గారు, వ్యవసాయ అధికారులు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, చెప్పు నువ్వు రేపు క్యాబినెట్లో మొత్తం లిస్టు పెట్టు. ఏ ఊర్లో నువ్వు చెప్పిన 22,000 కోట్లు ఎక్కడ దారి మళ్ళినాయి, అవి ఎవల ఖాతాల్లో పోయినాయి లిస్టు పెట్టు, ఊరికి పెట్టు. ప్రజలు చూస్తారు. మేము అంటున్నాం ఇది పచ్చి దొంగ మాట. 22,000 కోట్లు దుర్వినియోగమైనాయని చెప్పి నువ్వు మాట్లాడుతున్న నీ ప్రభుత్వం మాట్లాడుతున్న మాట చెత్త మాట, దొంగ మాట. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏ పథకంలో ఎలా కోతలు పెట్టాలని ఆలోచన చేస్తూనే ఉంది. తాజాగా రైతు భరోసా పేరుతో కోతలకు సిద్ధమైంది. ఈ కోతలకు రైతులనే కారణంగా చూపి ఎత్తుగడ వేయడం ఇంకా దుర్మార్గం. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయంపై రైతులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత 6 ఏళ్లుగా లేనిది ఇప్పుడు కొత్తగా దరఖాస్తు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం వద్ద భూములు, పంటల సాగు వివరాలు ఉన్నప్పటికీ మళ్లీ ఈ ప్రహసనం ఎందుకనే చర్చ జరుగుతోంది. పంట సాగు చేసినప్పటికీ ఒకవేళ ఏదైనా కారణంతో దరఖాస్తు చేయకపోతే ఆ రైతుకు రైతు భరోసా ఇవ్వరా? రైతు భరోసాను దరఖాస్తు ఆధారంగా మాత్రమే ఇస్తారా? కంది, మిర్చి, పత్తి, చెరుకు రైతులు రెండో పంట వేస్తే రైతు భరోసా ఇవ్వరా? ఈ ప్రశ్నలన్నీ రైతులను వేధిస్తున్నాయన్నారు కేటీఆర్. ఇప్పుడు పత్తి రైతుంటాడు, కంది రైతుంటాడు, చెరుకు రైతుంటాడు, పసుపు రైతుంటాడు, పోడు భూములు చేసుకునే రైతులు ఉంటారు. వీళ్ళెవ్వరికి కూడా రెండో పంట పండదు సార్. ఆ రెండో పంట ఏదైతే పండలేదో దాన్ని కూడా ఇళ్ళకే నూకినాం అంతా కలిపి. రెండో పంట పండకపోయినా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరేం చేసిండ్రు? ఎందుకంటే పత్తి రైతు 8-9 నెలల పంట, అది మిర్చి రైతు 8-9 నెలల పంట, కంది రైతు 8 నెలల పంట. రెండో పంట వేసేందుకు అవకాశం లేదు. పసుపు, చెరుకు, అట్లాగే పోడు, వీళ్ళెవ్వరు కూడా రెండో పంట వేసుకునే ఆస్కారం లేదు. అయినా రైతు మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో మా ప్రభుత్వంలో ఆనాడు మేము వాళ్ళందరికీ రెండో పంటకు కూడా పైసలు వేసినాం. పత్తి 44 లక్షల వండుతుంది, 44 లక్షల ఎకరాలలో వండుతుంది. కంది 7 లక్షల ఎకరాల్లో వండుతుంది. మిర్చి 6-7 లక్షల ఎకరాలు వండుతుంది. అదేవిధంగా మన చెరుకు, అదేవిధంగా పసుపు 2.5-3 లక్షల ఎకరాలు వండుతుంది ఇవాళ తెలంగాణలో. మరి వీళ్ళందరికీ రేపు ఎగ్గొడతావా? మరి వాళ్ళు ఏమి ఇవ్వాలి ప్రమాణపత్రం? నువ్వు అడిగినట్టు అసలు ఎందుకు ఇవ్వాలి ప్రమాణపత్రం? బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుడు 3 కోట్ల ఎకరాలకు రైతు భరోసా ఇవ్వగా కాంగ్రెస్ సర్కార్ దీనిని 2 కోట్ల ఎకరాలకు తగ్గించే అవకాశాలున్నాయి. ఈ లెక్కన మొత్తం ఏడాదిలో సుమారు 1 కోటి ఎకరాలకు రైతు భరోసా కోత పెట్టడం ఖాయమే. కోతలు పెట్టేందుకే ప్రభుత్వం దరఖాస్తు ఆప్షన్ తెచ్చిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దరఖాస్తులో రైతులు ఇచ్చిన భూములు, పంట సాగు వివరాల మేరకే రైతు భరోసా ఇస్తే సగం మంది రైతులు మునిగినట్టే. ఎందుకు దరఖాస్తులు ఇవ్వాలంటూ గ్రామాన ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. డిక్లరేషన్ ఏ ఊళ్ళే ఎంతమందికి రైతు బంధు పోయింది, ఎన్ని పైసలు పోయినాయి, ఎవరికి ఎంత ముట్టినాయి దమ్ముంటే పెట్టు. బోనస్ ఎవరికి ఎంత వచ్చింది ఊళ్ళే పెట్టు. ఏ ఊరికి రైతు కూలీలు ఎంతమంది ఉన్నారో పెట్టు. ఏ ఊళ్ళే కౌలు రైతులు ఎంతమంది ఉన్నారో పెట్టు. భూ యజమానులు ఎంతమంది ఉన్నారో పెట్టు. అప్పుడు హిసాబ్ కితాబ్ మొత్తం కూడా రైతులు లెక్కదిస్తారు. మా దగ్గర స్పష్టమైన సమాచారం ఉంది కాబట్టే ఆ రోజు భూ రికార్డుల ప్రక్షాళన చేసి వెంటనే
మేము మొత్తం రైతాంగానికి 70 లక్షల మంది రైతులు 1,52,00,000 ఎకరాలకు టంచన్గా రైతు బంద్ చేసినాం. మా దగ్గర క్లారిటీ ఉంది. ఒక్క పైసా లంచం లేకుండా, ఒక్క రూపాయి అవినీతికి ఆస్కారం లేకుండా చేసినాం. జోరుదారుగా రైతు ఒక రారాజులాగా కేసీఆర్ గారు ప్రభుత్వంలో బతికిండు. మరి ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చినాక బిచ్చగాన్ లెక్క రైతు ప్రమాణపత్రం ఇవ్వాలి. చాలా దారుణంగా రైతులను యాచించే వారిగా చిత్రీకరించే విధంగా, రైతులను దొంగలుగా చిత్రీకరించే విధంగా రైతులు ప్రమాణపత్రం ఇవ్వాలి అని చెప్పేదైతే మీరు పట్టుబడుతున్నారో ఇది ఎంత మాత్రం సహించరాని దుర్మార్గమైన ఆలోచన. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, రైతులకు కూడా పిలుపునిస్తున్నాం. మీరు డిమాండ్ చేయండి అధికారులను, ఏమైనా మా ప్రజాపాలన దరఖాస్తులను అడగండి, ఊరూరికి అధికారులను అడగండి, మీరు పెట్టండి లిస్టు, మీరు పెట్టండి ప్రమాణపత్రం, ఎక్కడ పోయినాయి పైసలు, ఎక్కడ దుర్వినియోగం చేసిందని అడగండి, నిలదీయండి. అందరం కలిసికట్టుగా కదం దొక్కుదాం. ఈ ప్రభుత్వం మెడలు వంచి వరంగల్ డిక్లరేషన్ పేరిట కొట్టిన పోజులు ఏవైతున్నాయో, వరంగల్లో వాళ్ళు ఇచ్చిన ప్రమాణపత్రం ఏదైతుందో దాన్ని పట్టుకొని ఒక్కొక్క కాంగ్రెస్ నాయకుడిని నిలదీద్దాం, ఖచ్చితంగా అడుగుదాం. అసలు ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇవ్వకుండా రైతు దుక్కి ఎలా దున్నుతాడు, నారు ఎలా పోస్తాడు, ఎరువులు ఎలా జల్లుతాడు, పంట ఎలా కోస్తాడు, కోసిన పంటను మార్కెట్కు ఎలా తీసుకెళ్తాడు? ఇవన్నీ చేయడానికి రైతుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అంటే వడ్డీ వ్యాపారుల దగ్గర చేయి చాచి పంట పండిస్తే అప్పుడొచ్చి ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇస్తుందా? ఇదేం దిక్కుమాలిన లాజిక్? పంటలు పండించడానికే కదా పెట్టుబడి సాయం చేసేది. కేసీఆర్ తెచ్చిన రైతు బంధు పథకం ఉద్దేశం అదే కదా. అలా కాకుండా పంటలు సాగు చేసిన భూమికే రైతు భరోసా ఇస్తామంటే నవ్వాలా ఏడవాలా? ఇదెక్కడి అరాచకం మిస్టర్ రేవంత్?